ఆరోగ్యమే మహాభాగ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెప్పి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక ఫ్యామిలీ మాత్రం ముస్లిం కుటుంబానికి చెందిన కూడా యోగా వైపు వచ్చి యోగాలో ఎన్నో ఆసనాలు చేస్తూ యోగాలో డాక్టరేట్ కూడా పొంది పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆ ఫ్యామిలీ వారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అసలు మీరు ఈ యోగా వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి మీరు యోగా చేస్తారు? యోగా వచ్చేసి యోగాలో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే నేను ఒక పెద్ద పేషెంట్ అండి. అంటే బాబు పుట్టినాక డెలివరీ అయిపోయినాక మొత్తం హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అయిపోయాయి. థైరాయిడ్ వచ్చేసింది, సర్వైకల్ వచ్చింది, సయాటికా వచ్చింది, అలా చిన్న చిన్న రోగాలన్నీ వచ్చేసాయండి. కానీ చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే, అమ్మ నువ్వు యోగా చెయ్యి, యోగా చేస్తే హెల్త్ బాగా అవుతుంది, దానికి మించింది లేదు, లేదంటే లైఫ్ లాంగ్ నువ్వు ట్యాబ్లెట్లు వాడాల్సింది వస్తుంది అన్నారు. అందువల్ల నేను అలా యోగా వైపు మగ్గు చూపించానండి. హెల్త్ బాగా క్యూర్ అయింది. జాయిన్ అయినాను, ఒక స్టూడెంట్గా జాయిన్ అయినాను, ముఖ్యంగా ఒక పేషెంట్గా జాయిన్ అయినానండి యోగా ఇన్స్టిట్యూషన్లో. మా గురువు గారు వచ్చేసి చంద్రశేఖర్ గారు అని చెప్పుకోవాలి, మా సెకండ్ గురువు గారు అవినాష్ సార్ అని చెప్పుకోవాలి. అయితే మా చంద్రశేఖర్ సార్ ఏం చెప్పేవారంటే, ప్రతి స్టూడెంట్కి యోగా నేర్పించేటప్పుడు ఒకటే అండి, ఒక్క ఆసనం నేర్పించినా కూడా అది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, దానివల్ల లాభాలు ఏంటి, ఏ ఏజ్ వాళ్ళకి ఎలా చేపేయాలి, పిల్లలతో ఎలా చేపేయాలి, అలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి బాగా క్షుణ్ణంగా నేర్పించేవాళ్ళండి. అది నేను బాగా గమనించేదాన్ని. అది అలా గమనించి నేను చేయడం వల్ల ఈరోజు నా దగ్గర ఏ రోగాలు లేవండి. ఆ ఫుల్ కాన్ఫిడెంట్తో అరే ఇంత మంచి మన భారతదేశంలో ఇంత మంచి వైద్యం ఉంది, ఇంత మహా యోగా ఉంది, దీంట్లో మనం ఎందుకు వెళ్ళకూడదు, దీనివల్ల మనం కూడా 10 మందికి సాయం చేయొచ్చు కదా. నేను యోగాలో ఎంఎస్సి యోగా చేయడం అయిందండి. చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను. అంతా గురువుగారి బ్లెస్సింగ్స్ అనుకోవాలి. అట్లా పిల్లలు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళారండి. అలా యోగాలో మేము అంటే ఆ యోగాలో వెళ్ళడం వల్ల భక్తి కూడా వచ్చేసిందండి. మాకు ఒక భక్తి వచ్చింది, డిసిప్లైన్ వచ్చింది, 10 మందికి మేము చెప్పగలిగే ఆ గురువుగారి బ్లెస్సింగ్ కూడా దక్కిందండి. సాధారణంగా ముస్లిమ్స్ అంటే హిందూ దేవులకు సంబంధించి పూజలు కూడా చేయరు. వాళ్ళ ఇంట్లో హిందూ దేవులకు సంబంధించినటువంటి చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోరు. కాకపోతే మీరు ఒక ముస్లిం అయిండి కూడా అటు మీ మతాన్ని ప్రార్థిస్తూ ఇటు హిందూ మతాన్ని ప్రార్థిస్తూ రెండింటిని బ్యాలెన్సింగ్గా పూజిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినాక చాలా బాధలు నేను కూడా ఎదుర్కొన్నానండి. అయితే బాధ లేనిది సుఖం లేదు, కష్టం లేనిది సుఖం లేదు అంటారు కదా. మా వారు బాగా ఎంకరేజ్ చేశారు, ఫుల్ సపోర్ట్ చేశారండి. తర్వాత ఒకటే అండి, యోగాలో నేనేం నేర్చుకున్నానంటే గొడవలు పడేది ఉండదు, బాధ అనేది ఉండదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునేది ఉండదు. అంటే తప్పు దారిలో ఎప్పుడు వెళ్ళామండి మనం. ఏంటిది, అరే అన్ని దేవుళ్ళు ఒకటే మనం మనసుని ప్రశాంతంగా ఉంచాలి, మనసు బాగా నిర్మలంగా ఉండాలి, చేసే పని మంచిదై ఉండాలి అని ఆలోచించాను. అందుకే చాలామంది ఏంటి నువ్వు ముస్లిం అయినావు, బుర్కా వేసుకోవు, ఎప్పుడు చూసినా పూజలు అవి విగ్రహాలు పెడతావు అంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేమండి. ఒకటే నేను ఇంకా ఏమనుకుంటున్నాను, అరే ఈ భారతదేశంలో ఒక హిందూ అమ్మాయిగా పుట్టలేనందుకు బాధపడుతున్నాను. కానీ అది నేను ఆ బాధని తీర్చుకున్నానండి. ఆ హిందూ సాంప్రదాయాన్ని ఒక భక్తిగా తీసుకున్నాను. దానివల్ల నేను ఒక డిసిప్లిన్గా నా ఫ్యామిలీని పెట్టుకోగలిగినాను. ఈరోజు నా ఫ్యామిలీ అసలు వేరే వాళ్ళతో నాకు అనవసరం అండి. 10 మందిని మనం మంచి చేయాలనుకుంటాం, కానీ వాళ్ళు రారు. కనీసం నా కుటుంబాన్నైనా నేను మంచి చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు యాజ్ ఏ మదర్గా కాకుండా సాధారణంగా ఏ గురువుకైనా వాళ్ళ శిష్యులు ఏదైనా గొప్ప సక్సెస్ సాధిస్తే అదే వాళ్ళకు ఒక గొప్ప గిఫ్ట్గా భావిస్తారు. మీరు ఒక గురువుగా, ఒక పేరెంట్గా మీ పిల్లలు సాధిస్తున్నటువంటి సక్సెస్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వాళ్ళు యోగాలోనే కాదు, స్టడీలో కూడా నేనేం పెద్ద నేషనల్ లెవెల్లో స్టడీ అని అనను, కానీ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళ చదువులు కూడా బాగా డిసిప్లిన్గానే ఉన్నారు. ఎందుకంటే నేను ఎంప్లాయీనే, పిల్లలు స్కూల్ వెళ్ళిపోయాలి, ఖచ్చితంగా యోగా చేయండి ఎవరే కానీ బయటికి వెళ్ళకూడదండి. ఆ టైం ఫాలో అవుతాం మేమందరము.
అర్లీ మార్నింగ్ 5 to 6 కంపల్సరీ యోగా చేయాలి. ఎవరి టైమింగ్స్ వాళ్ళు ఫాలో అయిపోవాలి, రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలండి. ఈరోజు నా పిల్లలకి నేను నేర్పించిన నేను ఎందుకు గర్విస్తున్నానంటే రేపు పొద్దున్న వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుందండి. రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు ఒక్కరు నేర్చుకుంటే నేను ఒక్కదాన్ని నేర్చుకున్నాను ఈరోజు నా కుటుంబాన్ని అంతా నేర్పించినాను. రేపు వాళ్ళ కుటుంబాన్ని నేర్పిస్తారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలను నేర్పిస్తారు. అలా యోగా ఏంటి అనేది దాని విలువలు తెలుస్తాయి, హిందూ సాంప్రదాయం తెలుస్తుంది, భక్తి తెలుస్తుంది, దానివల్ల డిసిప్లిన్ వస్తుందండి. నువ్వు చెప్పమ్మా, నీ పేరు ఏంటి, ఏం చదువుతున్నావు, నీకు ఎందుకు యోగా వైపు రావాలని ఇంట్రెస్ట్ కలిగింది? నా పేరు కెనీషా. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు యోగా మీద ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చిందంటే మమ్మీ రోజు పొద్దున లేచి హాల్కి వెళ్ళి చేసి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు చూసేదాన్ని. లైక్ 3rd క్లాస్లో నేను కూడా ఒకసారి చూద్దామని వెళ్ళాను. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది యోగాలో. మమ్మీతో పాటు చేద్దామని, మమ్మీతో పాటు ఎక్కువ నేర్చుకుందామని అలా అనుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది, రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు, నీకు ఎట్లా అనిపిస్తుంది యోగా చేసే సమయంలో? యోగా చేస్తే పీస్ఫుల్గా అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది యోగాలో. ప్రస్తుతం మనతో పాటు అశ్వంత్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అశ్వంత్, ముఖ్యంగా నీకు అప్పటి నుంచి ఈ యోగా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎందుకు యోగా అంటే ఇంట్రెస్ట్ వచ్చింది? సో నాకు చిన్నప్పటి నుండి నేను ఇంట్లో మా అమ్మ వాళ్ళని చూసి అమ్మ యోగా చేయడంతో అది చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగేది. అంటే అమ్మ ఏదో చేస్తుంది, మార్నింగే లేచి యోగా చేస్తుంది, నేను కూడా చేయాలి అని నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఒక రకంగా ఇదంతా చేయగలుగుతున్నానంటే అది మా పేరెంట్స్ వల్లనే. అండ్ తను కూడా యోగాలో PhD చేసింది. షీ ఈజ్ అన్ MSc యోగా డాక్టరేట్. అండ్ తను మమ్మల్ని ట్రైన్ చేయడం వల్ల అండ్ ఒక డిసిప్లైన్ మేనర్లో పెట్టడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్స్ని, యోగాని, మా హెల్త్ పైన ఫోకస్ చేస్తూ మా గురించి చాలా కేర్ తీసుకున్నారు. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ హర్. అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఒక డిసిప్లైన్ మేనర్లో పెట్టాలని నేను చెప్తుంటాను. అండ్ అంతే. ఇప్పటి వరకు ఎన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తావు, ఎక్కడ వరకు వెళ్ళు? ఇప్పటి వరకు ఒక 20-25 అలా కాంపిటీషన్స్ అయితే వెళ్ళాను, ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆల్. అండ్ సో నేషనల్స్కి వెళ్ళాను, అది పంజాబ్లో జరిగింది. అండ్ 5th ప్లేస్ వచ్చింది నాకు నేషనల్స్లో. చూస్తున్నారు కదా, ఇది కుల మతాలకు అతీతంగా యోగా అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న రోగాలకు మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కంటే మన ఇంట్లోనే మనం నేర్చుకున్నటువంటి విద్యతో సర్వరోగాలను నివారించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ముంతాజ్ బేగ్.